హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు న్యూ కన్స్ట్రక్షన్ 2 BHK ఫ్లాట్స్ చూపించబోతున్నాను. చూడండి, మనకి విశాలవంతమైన కార్ పార్కింగ్ ప్లేస్ ఉంది. మనకి చక్కగా మంచి స్పేషియస్ గా, అలాగే మనకి లెఫ్ట్ సైడ్ స్టెప్స్ అండ్ రైట్ సైడ్ లిఫ్ట్ సపరేట్ గా ఇచ్చారు. మనకి చక్కగా పార్కింగ్ ప్లేస్ ఇచ్చే పైకి. ఓకే, ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం పదండి ఫ్రెండ్స్. స్టెప్స్ కూడా చాలా వెడల్పుగా చాలా స్పేషియస్ గా ఇచ్చారు. చూసారా, మన లగేజీ బీరువాలు కానీ ఏదైనా అన్ని చక్కగా ఈజీగా వెళ్ళిపోతాయి పైకి. మొట్టవాళ్ళు మోసుకొని వెళ్ళడానికి చాలా కన్వీనియంట్ గా ఉంటది ఇలా వెడల్పుగా స్టెప్స్ ఇవ్వడం వల్ల కదా ఫ్రెండ్స్. మన అపార్ట్మెంట్ కి మంచి అందమైన వెలివేషన్ అండ్ మన అపార్ట్మెంట్ ముందు 40 feet రోడ్డు ఉంటుంది. చక్కగా పెద్ద రోడ్డు. మన కార్లు లోపలికి బయటకు వెళ్ళటం కోసం చాలా బాగుంటుంది కన్వీనియంట్ గా. మీరు వచ్చిన తర్వాత అప్పుడు అంతా చూద్దరు కానీ. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైకి వచ్చాం కదా. చూసారా, ఫ్లాట్ కి మధ్యలో కారిడార్ వచ్చి 10 అడుగులు ప్లేస్ వదిలేరు చక్కగా. మనకి లెఫ్ట్ సైడ్ ఈస్ట్ ఫేస్, రైట్ సైడ్ వెస్ట్ ఫేస్ ఫ్లాట్, మధ్యలో లిఫ్ట్ ఇచ్చారు మనకి. అందులోనూ మీరు చూస్తున్నారా, లెఫ్ట్ సైడ్ ఉన్న ఈస్ట్ ఫేస్ కి ఈశాన్యం మూల బరువు ఉండకూడదు కాబట్టి లిఫ్ట్ వచ్చి ఈ వెస్ట్ ఫేస్ వాళ్ళకి ఆనిచ్చి కట్టారు. ఈస్ట్ ఫేస్ వాళ్ళకి అసలు చాలా గ్యాప్ ఇచ్చి కట్టారు అనమాట లిఫ్ట్. అంటే వాస్తు ప్రకారం ఈశాన్యం మూల బరువు ఉండకూడదు అంటారు కదా, అందుకని. బాగుంది కదా, చక్కగా మనకి వాస్తు ప్రకారం కట్టారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం పదండి, ఫ్లాట్ ఎలా ఉంది ఏంటి అనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లోపలికి వచ్చాం కదా. చూడండి, హాల్, లెఫ్ట్ సైడ్ కిచెన్, 2 bedrooms ఎదురెదురు ఉంటాయి అనమాట. సీలింగ్ కూడా బాగుంది చక్కగా, జిప్సం సీలింగ్. హాల్ కూడా పెద్దది, పొడుగ్గా బాగా ఉంది. చక్కగా ఎల్ షేప్ మనకి సోఫాలు సూపర్గా సెట్ అయిపోతాయి మనకి కదా. చూడండి ఫ్రెండ్స్, మనకి హౌస్ మొత్తం చక్కగా విత్ కబోర్డ్స్తోనే అందంగా డిజైన్ చేసి ఉంది. బాగుంది కదా. ఫ్లాట్ ఎప్పుడెప్పుడు చూడాలా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు. అందుకని వీడియో అంతా చూసిన తర్వాత ఫ్లాట్ దగ్గరికి వచ్చి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ ఎక్కడో చెప్పలేదు కదా. ఈ ఫ్లాట్ వచ్చి మనకి విజయవాడ రామర్పాడు కరెన్సీ నగర్ ఉంది కదా, ఆ కరెన్సీ నగర్ లోనమాట ఈ ఫ్లాట్స్ వచ్చి న్యూ ఫ్లాట్స్ 2 BHK. ఫ్రెండ్స్, మన ఫ్లాట్స్ కి ఏలూరు రోడ్ వచ్చి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటది. అలాగే బందర్ రోడ్ వచ్చి ఒక 3 kilometers దూరంలో ఉంటాం మనం. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ఆయుష్ హాస్పిటల్ కానీ, అలాగే డిమార్ట్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ ఏదైనా 1 or 2 kilometers దూరంలోనే ఉంటాం మనం. అందులోని కరెన్సీ నగర్ వచ్చి చాలా ప్రశాంతమైన, సైలెంట్ గా, పీస్ఫుల్ గా ఉండే ఏరియా అనమాట. ఎలాగో మీరు వస్తారుగా, అప్పుడు మీకే అర్థమవుతుంది చూడంగానే. ఫ్రెండ్స్, వీడియో పూర్తిగా చూడండి చక్కగా, ఎక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చెయ్యొద్దు. ఎందుకంటే మన సొంత ఇంటికల నిజం చేసుకోవటానికి ఇలాంటి వీడియోలు పూర్తిగా చూస్తేనే మనకు బాగా అర్థమవుతుంది. మనం వెళ్ళి డైరెక్ట్ గా చూడాలా వద్దా అనేది ఇక్కడే అర్థమైపోతుంది కదా. అందుకని ఫ్రెండ్స్, పూర్తిగా చూడండి. ఇలాంటి వీడియోలు పూర్తిగా చూడాలంటే మనకి ఓపిక ఉండాలి. ఏమంటారు? కరెక్టే కదా ఫ్రెండ్స్. ఈ ఫ్లాట్ టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చి 1100 square feet అనమాట. ప్లింత్ ఏరియా వచ్చి 890 square feet. అలాగే అన్డివిడెంట్ షేర్ వచ్చి మనకి 31.5 గజాలు స్థల రూపాయన రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ ఫ్లాట్స్ వచ్చి మనకి CRDA ప్లాన్ తో కన్స్ట్రక్షన్ చేశారనమాట. అలాగే మనకి విత్ కబోర్డ్స్ తోనే. కాస్ట్ వచ్చి మనకి 48 లక్షలు చెప్తున్నారు బిల్డర్ గారు. మనం నెగోషియేషన్ గా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, వీడియో అంతా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మీకు ఫ్లాట్స్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.